మా చూసుకోవచ్చు మేము యాక్చువల్గా అరకు ఈవెంట్లో వచ్చిన తర్వాత అరకు ఫెస్టివల్లో వచ్చిన తర్వాత మోహన్ వైల్డ్ వైబ్స్ అరకు వైల్డ్ వైబ్స్ ఏవైతే క్యాంపింగ్ టెంట్స్ ఉన్నాయో అక్కడైతే స్టే చేసాము. స్టే చేసిన తర్వాత వాల్ క్యాంపింగ్ టెంట్స్ నియరెస్ట్లోనే బొడ్డెంగి అంటే ఈ దుబ్బులు ఉంటాయి కదా మామ, ఈ దుబ్బులు చూసుకోవచ్చు. ఈ దుబ్బులు అయితే ఉన్నాయి. ఈ దుబ్బులు ఏంటంటే పురుగులు ఉంటాయి మామ, వాటిని బొడ్డెంగి పురుగులు అని పిలుస్తారు. అవి అయితే తీయడానికి వచ్చాము, తీసాము. చూసుకోవచ్చు, నా చేతిలో ఉంది, ఇదిగో అదిగో. సో ఈ విధంగా ఉంటుంది బొడ్డెంగి పురుగులు. ఇవేంటంటే క్యాంపింగ్ టెంట్స్కి ఆనుకొని కొండ దగ్గర అయితే ఉంది, ఆ హిల్లోనే ఉన్నాయి, నియరెస్ట్లోనే అనమాట. ఈ అరకు వైల్డ్ వైబ్స్ క్యాంపింగ్ టెంట్ నియరెస్ట్లోనే. మావాడైతే ముందుకు వెళ్ళిపోయాడు, నాతో పాటు బ్రదర్ కూడా వచ్చారు. మావాడు ముందుకు వెళ్ళిపోయిన తర్వాత అవి ఎలా తీయాలి ఏంటైతే చెప్తున్నాడు. నాకన్నా మనోడు బాగా ట్రైనింగ్ ఎక్కువ. సో అక్కడ దగ్గరలో నియరెస్ట్ అయితే దుబ్బు ఒకసారి చూసిన తర్వాత ఇక్కడ పుచ్చిపోయి ఉంటుందని చెప్పాడు. అంటే ఏ విధంగా అసలు అక్కడ బొడ్డెంగులు ఉన్నాయి, ఆ ఈత దుబ్బుల దగ్గర ఎలా ఉన్నాయి, ఎలా తెలుస్తాయి అని అడగగానే ఇక్కడ పుచ్చిపోయి ఉంటాయి, ఈ విధంగా తినేసి ఉంటాయి అని చెప్పాడు. రైట్ సైడ్న కానీ లెఫ్ట్ సైడ్న కానీ ఒకవైపు మాత్రమే తవ్వాలి, తవ్విన తర్వాత అవి చీల్చితే చాలు బొడ్డెంగు వచ్చేస్తాయి అని చెప్పాడు. ఈ విధంగా మీరు చూసుకోవచ్చు. ఒకసారి మా బ్రదర్ ఎలా తీసాడో ఒకసారి చూడండి. చూసారా, ఇన్సైడ్ అయితే ఉంది. ఇలా తీసిన తర్వాత ఒక్కొక్కటి ఆ రోజంతా ఒకటే పని అయిపోయింది. నా చేతిలో చూపిస్తాను చూడండి, ఎంత బాగుందో. వీటిని కాల్చి తింటే చాలా బాగుంటుంది మామ. కర్రీ కూడా చేసుకుంటారు, కానీ కాల్చి తింటే ఏంటంటే ఆ టేస్టే వేరు. ఇప్పుడు మనకు నార్మల్గా కవపుల్లలు అంటే చీకులు అని పిలుస్తారు కదా, కబాబు, అవి ఎలా తింటారో వీటిని కూడా అలా చేసి తింటే ఇంకా బాగుంటుంది యాక్చువల్గా. కానీ డీప్ ఫ్రై చేసుకొని తింటే కూడా ఇంకా మంచిదే. ఇవి బాడీకి కూడా మంచిది, ఎక్కువగా ప్రోటీన్స్ అయితే ఉంటాయి. అండ్ ఆ రోజంతా తవ్వి చూసుకున్నారా ఎంత అయిపోయిందో. మా దగ్గరికి అయితే చాలా ఎక్కువ బొడ్డెంగి పురుగులు అయితే అయిపోయాయి ఆ రోజుకి. సరే, మీరు ఎప్పుడన్నా తిన్నారా? ఒకవేళ తింటే కామెంట్ చేయండి. వీటిని కాల్చి తింటే బాగుంటుంది మామ, సూపర్ ఉంటుంది, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది.